మందిర వివాదం తీసుకొచ్చి హిందూ రాజ్యం కోసం ప్రయత్నం చేస్తే దానికి పోటీగా మండల కమిషన్ తీసుకొచ్చారు మన బీసీఎస్సీ నాయకులు. వాడి మతం ఆయుధం అయితే మన కులం ఆయుధం, మాకు మతం కాదు కులం అని చెప్పిన ఎస్సీ ఎస్టీ బీసీలంతా ఏకమయ్యారు కాబట్టి ఆడ బీజేపీని నిలువరించి కాంశీరాము, ములాయం సింగ్ యాదవ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వీడంతా కలిసి బీజేపీని హిందూ ఫ్యాసిస్ట్ నిర్వహించగలిగారు. కాబట్టి ఇక్కడ హిందూ మతోన్మాదుల మతాన్ని ఆయుధంగా చేసుకుంటే మనం కులాన్ని ఆయుధంగా చేసుకోవాలి. అంటే మన అణగారిన కులాలు 100కి 25 కాదు 85 అనే స్లోగన్ మనం తీసుకోవాలి. మనకు 100కి 85, వాడు హిందువులు 100కి 85 అంటున్నాడు. కాదు, మనం అణగారిన కులాలు 100కి 85, మనం మెజారిటీ అనేది ఆ పోలరైజేషన్లో తీసుకురాగలిగితే వాడు వేసే ఆటలు ఆ ఎత్తుల్ని మనం చిత్తు చేయగలిగినటువంటి ఆ నెపమును అంబేద్కరు, బాబాసాహెబ్ అంబేద్కరు, మనీశ్రీ కాంశీరాం చేశారు. మనం కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడున్న తక్షణం కర్తవ్యంలో భాగంగా ఇవాళ మన బాపట్లలో కూడా ఇట్లాంటి గతంలో 9 ఏళ్ల క్రితం మనం చూసాం. 2017లో శ్రీరామోత్సవాల్లో ఒక ఆర్ఎస్ఎస్ వచ్చి బొట్టు లేని స్త్రీలు వేశ్యలతో సమానం అన్నారు. నడిబొట్టులు అంటే బొట్టు లేని స్త్రీలు ఎవరు? క్రైస్తవులు, ముస్లింలు. వాడి దృష్టిలో వాడు హితంతువులు కూడా బొట్టు లేని స్త్రీల సంగతి వాడికి తెలిసినా కూడా ఈ 2 మతాలను టార్గెట్ చేసి వాడు ఇచ్చేసాడు. దాన్ని పెద్ద ఎత్తున మనం బాపట్లలో నిరసనోద్యమం చేశాం, బాపట్ల బంద్ చేశాం వేల మందితోటి ఏబిఎం కాలేజీలో. ఆ రోజుల్లో మనం చాలా అభినందన దగ్గర విషయం ఏంటంటే మన సాల్వేషన్ ఆర్మీ డీసీ గారు జోషియా గారు ఒక లీడర్షిప్, ఒక విప్లవకారులాగా ఆయన ముందుకొచ్చి అందరిని తీసుకొచ్చి ప్రభుత్వాలను గడగడలాడించేటువంటి కార్యాచరణ చేశాడు. దళిత ప్రజా సంఘాలని కలుపుకునే పాటు ఎవరైతే ముఖ్యంగా నిలవాలో పాస్టర్లు లేదా విశ్వాసులు వాళ్ళందరినీ కూడగట్టి ఒక ఖబర్దార్ అని బాపట్లో మనం చేసిన చరిత్ర మనకు ఉంది. కాబట్టి దానికి మించినటువంటి ఉద్యమం ఇప్పుడు రావాలి. జన సమీకరణలో కానీ లేదా మనం అవగాహన కల్పించడంలో కానీ మనం కరపత్రం ద్వారా ఏం జరుగుతుంది. ఇవాళ ఆఫ్టర్ ఆల్ రఘురామకృష్ణరాజు గురించే కాదు మన చర్చ. ఇవాళ వాడిపోతాడు, రేపు ఇంకోడు వస్తాడు. మన భారత రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవడం ఎట్లా? వాడు మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలనుకుంటున్నాడు. భారత రాజ్యాంగంలో మనకు అనేక హక్కులు ఉన్నాయి. మరి అది మనం నిన్న మంచి ఉపన్యాసం ఇచ్చాడు మన జడా శ్రవణ్ కుమార్ గారు. దాని ప్రకారం ఎంత కుట్ర జరుగుతుంది. ఆర్టికల్ 25 ప్రకారం మన మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, ప్రచారం చేయవచ్చు. మరి భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలనలో ఉన్న వాళ్ళు ఎస్సీలకి, క్రైస్తవులకి ఎస్సీ హోదా చెల్లదు అని చెప్పడం అంటే అది రాజ్యాంగం ధిక్కారమే కదా. సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ చింతాడ ఆనంద్ దాంట్లో ఇచ్చిందంటే అది రాజ్యాంగానికి వ్యతిరేకమేగా. కాబట్టి రాజ్యాంగ వ్యతిరేక తీర్పుల్ని పునర్విచారణ చెయ్యాలనే డిమాండ్ పెట్టాలి. ఇవాళ 1950 రాష్ట్రపతి ఉత్తర్వులో 3వ పేరాలో హిందూ మతం అనుసరించిన వారికే ఎస్సీ హోదా ఉంటుందని చెప్పారు. అవసరమైతే 3వ సవరణ కూడా మార్చేసి మతాలకు సంబంధం లేదు, కులం అనేది పుట్టుకతో వస్తుంది, మతం అనేది విశ్వాసం ద్వారా వస్తుంది. కాబట్టి పుట్టుకతో వచ్చిన కులం మతం మారినంత మాత్రాన ఆ వివక్షత, ఆ అంటరానితనం, ఆ అస్పృశ్యత పోదు అని మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం. ఇవన్నీ తెలియనట్టు వాళ్ళు ఏదో నివేదికలు ఇచ్చి చేస్తే అవుతుందా? ఇప్పుడు జస్టిస్ కేజీ బాలకృష్ణ కమిషన్ 2024లో వేసారు. ఎందుకు వేసారు ఆ కమిషన్ని? ఇప్పుడు మతం మారితే కుల వివక్షత ఉందా లేదా తెలుసుకునేందుకు. క్రైస్తవ మతంలో మారారు, ఈ ముస్లిం మతంలో మారారు దళితులు, వాళ్ళకి కుల వివక్ష ఇంకా ఉందా లేదా, అది నిజమా కాదా కనుక్కొని రిపోర్ట్ ఇవ్వమన్నారు. ఇంతకుముందు జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిటీ కూడా 2007 వేసారుగా, క్లియర్గా ఇచ్చింది. ముస్లిం మతం మారిన దళితులు కానీ క్రైస్తవ మతం మారిన దళితులు కానీ వాళ్ళు దళితులుగానే ఉన్నారు తప్ప వాళ్ళపై వివక్ష కొనసాగుతుంది. మతం మారినంత మాత్రాన అస్పృశ్యత పోలేదు, వాళ్ళపై వివక్ష పోలేదు. కాబట్టి వాళ్ళకి ఎస్సీ హోదా ముస్లింలు మతం మారిన దళితులకైనా క్రైస్తవ మతం మారిన దళితులకైనా ఎస్సీ హోదా రిజర్వేషన్ కల్పించాల్సిందే అని స్ట్రాంగ్గా రికమెండ్ చేసింది రంగనాథ్ మిశ్రా. అవన్నీ పక్కన పడేసారు. ఇప్పుడు కేజీ బాలకృష్ణను రేపు 10వ తేదీ జూలై 10వ తేదీన రిపోర్ట్ ఇవ్వబోతున్నాడు. మరి రిపోర్టులో ఎలా వస్తుందని మనం చెప్పలేం. ఇప్పుడు గత కొన్ని నెలలుగా లక్షలాది మంది క్రైస్తవులు, దళితులు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నారు. కాబట్టి ఏమన్నా కనువిప్పు కలిగి వీళ్ళతో పెట్టుకోకూడదు అనుకుంటే అనుకూలంగా వస్తే మంచిదే. ఒకవేళ రాకపోతే అందుకనే మనం మన శక్తి ప్రదర్శన చేయాలి. మీరు కేవలం మమ్మల్ని మా రిజర్వేషన్లతో చెలగాటం కాదు,
మా 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 జనాభాలో మేము 185% మేము బహుజనులు ఉన్నాం. కాబట్టి అందరినీ కలుపుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా మనకు సంఘీభావంగా, మన ముస్లింలు కావచ్చు, బీసీలు కావచ్చు, వాళ్ళందరూ మనకు సంఘీభావంగా కలిసి వచ్చే శక్తులన్నీ కలుపుకొని పెద్ద ఎత్తున మనం ఈ దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలి. అవసరమైతే రాజ్యాంగ సవరణ కూడా చేయాలి. ఇవాళ 1950లో ఆర్డరు 79 వచ్చిన స్వాతంత్రం వచ్చి ఎందుకు తీయలేదు అసలు ఇప్పుడు దాకా? గత ప్రభుత్వాలు తీయలేదు కదా. అది చాలామంది అమాయకంగా అంబేద్కర్ గారు ఎందుకు దాన్ని వ్యతిరేకించలేదని కొంతమంది ఫేస్బుక్లో పెడుతున్నారు అమాయకంగా. బాబాసాహెబ్ అంబేద్కరు ఆ మీటింగ్కి అటెండ్ అయ్యి అయితే ఆ రోజు క్రైస్తవుల తరపున వచ్చిన వాళ్ళంతా బ్రాహ్మిన్స్, క్రైస్తవుల తరపున వచ్చిన ప్రతినిధులు బ్రాహ్మిన్స్ అవటం వల్ల మాకు రిజర్వేషన్ అక్కర్లేదని వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చారు. దాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు రాష్ట్రపతి ఉత్తర్వుల్లో. కానీ మీరు గుర్తుందో లేదో పుస్తకం కూడా తీసి మందకృష్ణ మాదిగ గారు క్లారిటీగా చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కరు ఆ కమిటీ సమావేశంలో తన అసమ్మతిని తెలియజేస్తూ ఇది తప్పు, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాల్సిందే అని చెప్పని అసమ్మతి నోటు రాసి సంతకం పెట్టాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఆయన క్లియర్గా ఉన్నాడు. కానీ కొన్ని అట్లా ఉన్న పరిస్థితుల్లో అప్పుడు ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన క్రైస్తవులంతా మనకి కుట్రపూరితంగా ఈ రిజర్వేషన్లు ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డరు రావడానికి మూలం వాళ్ళు. అది స్లీపింగ్ మోడ్లో ఉన్న దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు యాక్టివ్ చేసి మనల్ని దెబ్బ కొట్టడం చేయడానికి ఈ హిందూ బీజేపీ ఫాసిస్ట్ పాలకులంతా కూడా ఇప్పుడు కుట్రతో చేస్తున్నారు. కాబట్టి ఇదంతా మనం అవేర్నెస్ తీసుకొచ్చి మన ఉద్యమానికి ఒకప్పుడు ఎండ్లూరు సుధాకర్ గారు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మన క్రైస్తవులపై దాడులు చేస్తుంటే రాజమండ్రిలో ఒక కవితలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? చర్చిలకు వెళ్ళేటప్పుడు ఒక చేత్తో బైబిలు, ఒక చేత్తో రైఫిల్ పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అన్నాడు, ఆత్మరక్షణ కోసం. అప్పుడు ఎండ్లూరు సుధాకర్ గారు అంత దాడులు చేశారు, అంత బేభత్సంగా చర్చిలను ధ్వంసం చేశారు. ఇట్లా జరుగుతున్న సందర్భంలో మనకు ఆత్మరక్షణ కోసం పట్టుకోవాల్సి వచ్చింది అన్నాడు ఎండ్లూరు సుధాకర్ గారు. ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మనకు రక్షణ కవచమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన భారత రాజ్యాంగాన్ని ఒక చేత్తో, బైబిల్ మరొక చేత్తో పట్టుకొని ప్రతి ఉద్యమానికి వాళ్ళ బాబాసాహెబ్ అజెండా లేకుండా ఏ ఉద్యమం ఈ దేశంలో విజయవంతం కాలేదు. ఆఖరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఇవాళ ఈ యువతను ఉద్దేశించి వీళ్ళంతా కూడా నిస్సహాయులుగా ఉన్నారు, పరాన్నజీవుల్లో ఉన్నారు, ఈ సమాచార చట్టంతో బొద్దింకల్లాగా తయారయ్యారని చెప్పని అంటే మమ్మల్ని బొద్దింకలు అంటారా? మాకు ఉద్యోగాలు ఇవ్వటం చేత కానీ మీరు మీ పాలకులు మమ్మల్ని నిరాశ ఎందుకు పనికిరాని వాళ్ళు అంటారా అని చెప్పని కాక్రోచ్ జనతా పార్టీ అంటే కాక్రోచ్ అంటే బొద్దింకల పార్టీ పెట్టి ఇవాళ పెద్ద ఎత్తున ఒక రెవల్యూషన్ తీసుకొస్తున్నారు. ఆ రెవల్యూషన్కి నాయకుడైనటువంటి అభిజిత్ దీప్కే మొట్టమొదట అమెరికా నుంచి వస్తూ విమానాశ్రయంలో దిగంగానే ఆయన చూపిస్తూ తీసుకొచ్చిన పుస్తకం ఏంది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర, ఆయన స్వీయ చరిత్ర. కాబట్టి ఇవాళ ఆ ధర్నాలో కూడా చూడండి, జై 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 భీమ్ అనేటువంటి నినాదాలతో హోరెత్తించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ని ఆశ్రయించకుండా, ఆయన సిద్ధాంతాన్ని స్ఫూర్తికి తీసుకోకుండా మనం ఈ ఉద్యమాన్ని నిర్మించలేం. కాబట్టి రేపైనా సరే మనం దళిత క్రైస్తవుల యొక్క ఆత్మగౌరవ ర్యాలీలో ప్రతి దళిత క్రైస్తవుడి చేతిలో బైబిల్తో పాటు ఉండాలి, అంబేద్కర్ జెండా ఉండాలి, అంబేద్కర్ ఫోటో ఉండాలి, లేదా భారత రాజ్యాంగాన్ని చేతపట్టాలి. ఇట్లా మనం ఒక పెద్ద ఎత్తున ఒక 10,000 20,000 మందితో చేయగల సత్తా ఉన్న జిల్లా మన బాపట్ల జిల్లా. కాబట్టి ఇవాళ దీన్ని ప్రతి ఒక్కరూ ఛాలెంజ్గా తీసుకొని గ్రామాలకు తిరిగి, సంతోషం ఏంటంటే పార్టీలకు అతీతంగా తెలుగుదేశం వైఎస్ఆర్ అనే పార్టీలు లేకుండా మనమంతా దళిత క్రైస్తవులంతా ఐక్యంగా ముందుకు కదలాలి అనేటువంటి ఒక సంకల్పానికి రావటం అనేది గొప్ప విషయం. దీనికి మరి ఇప్పుడు దాకా నిన్న మనం డీసీ గారు సాల్వేషన్ ఆర్మీ గారు రాత్రి మా సభలో మాట్లాడుతుంటే చాలా ఆనందం వేసింది. ఏమని? ఇంతవరకు చర్చిల్లోకి అంబేద్కర్ రాలేదు, అంబేద్కరిజం చర్చిల్లోకి రాకపోవటం కూడా మన ఈ చైతన్యానికి వెనకబడతానికి కారణం. కాబట్టి చర్చిల్లోకి అంబేద్కరిజాన్ని తీసుకుపోవాలని ఒక పాస్టర్ గారు చెప్పడం అనేది అది రెవల్యూషన్. వాళ్ళ చర్చిల ముందు అంబేద్కర్ విగ్రహాలను చూస్తున్నాం, కానీ అంబేద్కర్ విగ్రహం కొంచెం చోట పెట్టారు, కానీ అంబేద్కర్ భావజాలం అనేది ఎప్పుడైతే చర్చిల్లో ప్రవేశిస్తుందో అప్పుడు
ఒక గొప్ప సామాజిక చైతన్యం వస్తుంది. అది రాజకీయ చైతన్యంగా మారే అవకాశాలు ఉంటుంది. మనం ఏంటంటే చాలామంది మన కోసం చేస్తున్న, మన కోసం పనిచేసే వాళ్ళతోటి మన శక్తి మీద మనకు నమ్మకం ఉండదు. మీకు తెలుసో లేదో, గతంలో వచ్చి ఈ డిమాండ్ వచ్చినప్పుడు రాజ్యసభలో బెహెన్జీ మాయావతి గారు దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఇవ్వాలని ఒక అరగంట సేపు సింహగర్జన చేశారు. ఎంతమంది అభినందించారు? ఎంతమంది మాయావతికి అండగా నిలబడ్డారు? రాజకీయంగా ఎన్నో ఏళ్ల క్రితం జరిగింది. అందరికంటే ముందుగానే రాజ్యాంగ సవరణ చేసినా సరే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేసినటువంటి పార్లమెంట్లో ఏకైక నాయకురాలు బెహెన్జీ మాయావతి గారు. ఆ చరిత్రను తెలుసుకోవాలి. ఎందుకు మనల్ని నాశనం చేసి మనల్ని అధోపాళం తొక్కే వాళ్ళకి ఓట్లేసి మనం బలం కల్పిస్తున్నాం. ఇవాళ కోటేశ్వరరావు వినయానందుకు మనం ఏం ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ గ్యాదరింగ్ కోసం మీరు లోకల్ ఎమ్మెల్యేలని, ఆ పార్టీ వాళ్ళని, ఈ పార్టీని విమర్శించడం అనేది అది ఎత్తుగడ్డ రీత్యా మంచిది కాదు. కానీ ప్రతి ఉద్యమానికి ఒక అజెండా, ఒక లక్ష్యం లేకపోతే నువ్వు 10,000 మందితో ధర్నా చేసినా అది రాజకీయంగా టర్నప్ కాకపోతే ఇట్లాంటి రఘురామరాజులు 100 మంది పుట్టుకొస్తూనే ఉంటారు. కాబట్టి మనం దీర్ఘకాలిక లక్ష్యాన్ని కూడా జోడించుకొని ఇంటర్నల్గా మన ఐక్యత అనేది మన రాజ్యాధికారానికి నాంది కావాలి. ఎప్పటికైనా ఈ దేశానికి మన పాలకులు కావాలి అనే లక్ష్యంతో ప్రతి ఉద్యమాన్ని చేయాలి. అలా అని ఇప్పుడే మనం దీన్ని ఉద్యమానంలో వాళ్ళ మనువాదులు, వాళ్ళ పాలకులేం కాకపోయినా ఇవాళ ఉన్న ఎమ్మెల్యేలను కూడా మాకు మద్దతు ఇస్తావా లేదా అని అడగాలి. మా ర్యాలీకి వచ్చి సంఘీభావంగా మాట్లాడతావా లేదా అని అడగాలి. ప్రతి ఒక్కరితో మాట్లాడాలి. మన టీం వెళ్ళి, నేను అందుకే దీనికి ఒక నిర్వహణ కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. మేము గతంలో కూడా అన్ని పాస్టర్లతోటి, దళిత సంఘాలతోటి, ప్రజా సంఘాలతోటి అందరితో కలిపి మనం ఒక ఐక్య కార్యాచరణ కమిటీ పెట్టుకున్నాం గతంలో, దళిత క్రైస్తవ ఐక్య కార్యాచరణ కమిటీ. అట్లాగా మన దళిత క్రైస్తవ ఐక్య వేదికని మనం ఒకటి నిర్మాణం అంటే తాత్కాలికంగా ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకొని, ఇప్పుడు సుందర్రావు అన్న ముందుకు వచ్చాడు కాబట్టి ఇట్లాంటి వాళ్ళతో పాటు మన జిల్లా వ్యాపితం అన్నప్పుడు పక్క మండలాలతో కూడా కలుపుకొని ఒక 7-11 మందితో ఒక కమిటీ ఫామ్ చేసుకొని ఆ కమిటీ నిర్ణయాలు తీసుకొని మనం ఎవరెవరిని పిలుద్దాం, ఎవరెవరిని మనం కలుద్దాం, ఎవరెవరిని సంఘీభావం వస్తారు, ముస్లింలు ఎవరైనా వస్తారా, బీసీ సంఘాలు వస్తారా, వీళ్ళందరిని ఐడెంటిఫై చేసి అట్లా మనం ఒక పద్ధతి ప్రకారం దీనికి వనరుల సమీకరణ, జన సమీకరణ, పోలీస్ పర్మిషన్లు, మనం అన్నిటికంటే ఇది రాజ్యాంగబద్ధమైన పోరాటం, మనది శాంతియుత పోరాటం. మేము ప్రతి దాడులు చేసే ఉద్యమం కాదు. క్రైస్తవులకి మారు పేరు శాంతియుత సహజీవనం. కాబట్టి మేము ప్రజలంగా మేము ప్రేమ కరుణ కలిగిన వాళ్ళము. కాబట్టి మేము శాంతియుత నిరసన మాత్రమే చేస్తాము అని మన జనసంఖ్యని, మన సత్తాను చూపిస్తేనే మన వ్యతిరేక శక్తులు గడగడలాడిపోతాయి. బాపట్ల అట్లాంటి గడ్డ. కాబట్టి ఇట్లాంటి బాపట్లలో మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి ఆదర్శంగా ఒక పెద్ద ఎత్తున జూలై 4న క్రైస్తవులు, దళిత క్రైస్తవులు కథం తొక్కే విధంగా ఒక గొప్ప ర్యాలీని నిర్వహించి అంబేద్కర్ సర్కిల్లో ఆ ర్యాలీని ఉద్దేశించి ఎవరైనా ప్రముఖులు వస్తే, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మన సంఘాలు కావచ్చు, ఎవరైనా వస్తే తలా 2 నిమిషాలు వాళ్ళ చేత కూడా సంఘీభావంగా, ఎందుకంటే ఒక ర్యాలీ చేసి వదిలేసిపోవటం కాకుండా ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేది ఒక గంటలోపు మొత్తం అందరూ ఉపన్యాసాలు ముగించే విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ, నేను బహుజన కెరటాల మాసపత్రిక తరపున నాకు ఏ కార్యక్రమం ఇచ్చినా, ఏ పాత్ర ఇచ్చినా పోషించడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తాను.